రమ్య ఉండగానే కృషికి వెళ్తారట అర్థం కాలే మనం ఉండగానే మళ్ళీ కుమార్పల్లి పెండింగ్ ఉన్నాయా సంక్షేమ కార్యక్రమాలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంచి కార్యక్రమం. గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో నిరుపేద వర్గాలకు వివాహ సమయం లోపల ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని చెప్పని భావించినప్పటికీ అవి కేవలం సామూహిక వివాహాలు నిర్వహణకు తోడ్పడే విధంగా మట్టెలో మంగళసూత్రం ప్రదానం చేయడం జరుగుతుంది. అట్లాగే షాదీ ముబారక్ సంబంధించి పెళ్లి సమయంలో ఇచ్చేటటువంటి సామగ్రి ప్రభుత్వం పరంకెళ్ళి సహాయం చేయడం జరుగుతుంది. అంటే వస్తు రూపేణ సహాయం చేయడంతోనే కానీ లేక సామూహికంగా వివాహాలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు అమలు చేయడంతో ఆశించిన మేరకు ప్రోత్సాహం లభించలేదు. అంటే టు బి ఫ్రాంక్, దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఖర్చు తలబెట్టేటటువంటి యొక్క ఆర్థిక సహకారం వస్తు రూపేణా కాకుండా నగదు రూపేణా అందింప చేయాలని చెప్పని భావించడంతో ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా గతంలో 50,000 రూపాయలు పంచాలని సహాయం అందించాలని భావించిన దాన్ని మారిన కాలానికి అనుగుణంగా 75,000 రూపాయలు చేయడం జరిగింది. మరి రేపు రాబోయే బడ్జెట్లో ఇది 1,00,000 రూపాయలు చేస్తే బాగుంటుందని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి నిరుపేద వర్గాలకు వివాహ సందర్భంగా ఆర్థికంగా సహకారం అందింపు చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి 1,00,000 రూపాయలు చేస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన. దానికి తోడు ఈ కళ్యాణ లక్ష్మి మంజూరీలో కొంత అంటే నాకు తెలిసినంతవరకైతే నేను ఇక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు అందరూ కూడా అంటే ఏమాత్రం జాప్యం లేకుండా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంత నిధుల విడుదలలో జాప్యం కావడంతో పంపిణీ కూడా ఆలస్యం. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నిరుపేద వర్గాలకు వివాహానికి అయ్యేటటువంటి ఒక ఖర్చు ఆర్థికంగా ప్రభుత్వం సహకరించే విధంగా చేపడుతున్న కార్యక్రమం కాబట్టి నిధులు అనేది జాప్యం లేకుండా వెంటనే అంటే పెండ్లైన తర్వాత ఒక 1-2 months లోపల మనం వెరిఫికేషన్ పూర్తయి ఈ పంపిణీ కార్యక్రమం అందింప చేయగలిగితే ఇంకా మెరుగు. దాంతోపాటు నేను గతంలో కూడా విజ్ఞప్తి చేసిన బంగారు తల్లి ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చట్టం రూపొందించి ఒక ఆడపిల్ల పుట్టినట్టయితే పుట్టిన నాటి నుండి విద్యా అవకాశాలు అంటే విద్య ప్రోత్సహించే విధంగా 1,50,000 రూపాయలు ఆర్థికంగా సహకారం అందింపజేసే కార్యక్రమం బంగారు తల్లి కార్యక్రమం. దాన్ని పునరుద్ధరింపచేయాలి. ఆడపిల్ల కుటుంబానికి ఆర్థికంగా భారం కాదు అని తెలియజెప్పే విధంగా కుటుంబానికి ఆసరాగా అండగా నిలబడే విధంగా ఏదైతే బంగారు తల్లి కార్యక్రమం చట్టం చేయడం జరిగిందో దాన్ని పునరుద్ధరించాలి, పునఃప్రారంభించాలని చెప్పని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి కూడా నేను ఇంతవరకే రెవెన్యూ అధికారులకు సూచన చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లో కూడా జాప్యం జరగకూడదు. మరి మేము ప్రజాప్రతినిధులము ఒకసారి అందుబాటులో ఉంటాం, ఒకసారి అందుబాటులో ఉంటాం.
మాకు సమాచారం ఇస్తే మేము అందుబాటులో ఉంటే హాజరు కాగలుగుతాం. అదర్వైజ్ కూడా ఏదైతుందో జాప్యం కాకుండా పంపిణీ చేపట్టాలని చెప్పని కూడా నేను సూచన చేస్తున్నా. అమలుకి ఏదైతుందో సహకరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందరూ కూడా తోడ్పడాలని చెప్పని